ఆ దినమున గుడ్డివారు కన్నులు విప్పుతురు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు. ప్రభువైన దేవుడు ఇట్లనెను, సామెత చెప్పినట్లు కొద్ది కాలంలోనే అడవులు సేద్యపు నేల ఆగును, సేద్యపు నేల అడవి అగును. ఆ దినమున చెవిటివారు గ్రంథంలోని వాక్యములను చదువగా విందురు. కారు చీకటిలోనున్న గుడ్డివారు కన్నులు విప్పి చూతురు. దీనులు మరలా ప్రభువును గాంచి ఆనందింతురు. దరిద్రులు పవిత్రుడైన ఇశ్రాయేలు దేవుని చూచి సంతసింతురు. పరపీడకులు దేవుణ్ణి గేలి చేయువారు చస్తురు. దుష్ట కార్యములకు పాల్పడు వారందరూ నశింతురు. అన్యుల మీద చాడీలు చెప్పువారు, దుష్టులకు దండనము విధింపకుండా అడ్డుపడువారు, కళ్ళలాడి సజ్జనులకు న్యాయము జరగనీయని వారు ఆడపోడ గానరాకుండా పోవుదురు. కావున యాకోబు దేవుడు అబ్రహాముని అపాయం నుండి తప్పించిన వాడును అగు ప్రభు ఇట్లనుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. నేను వారి నడుమ చేసిన కార్యములను చూచి వారి సంతానము నన్ను పవిత్రునిగా నించి పూజింతును. వారు నన్ను కొల్తురు, నా నామమును పవిత్రపరచుదురు, నన్ను గాంచి భయపడుదురు. ఇశ్రాయేలు దేవుని మహత్యమును గాంచెదరు. మందమతులు వివేకము బడియుదురు. సనుగు కొనువారు ఉపదేశమును స్వీకరింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 27 నుండి 31వ వచనం వరకు. అంతటా యేసు కఫర్నామును వీడిపోవచ్చుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంటబడి, దావీదు కుమారా మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకొనిరి. యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చారు. అప్పుడు యేసు వారిని, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా వారు అవును ప్రభు అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించున్నట్లు జరుగునుగాక అని పలికాను. వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికినీ తెలియనియవలదని వారిని యేసు ఆజ్ఞాపించాను. కానీ వారు పోయి యేసు కీర్తిని దేశమంతటా ప్రచారము గావించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సామెతలు 14వ అధ్యాయము 23వ వచనం. కష్టించి పని చేసినచో సత్ఫలితము కలుగును. 12వ అధ్యాయము 24వ వచనం. కష్టించి పనిచేయువాడు అధికారి అగును. 10వ అధ్యాయము 4వ వచనం. సోమరిపోతూ లేమిని అనుభవించును, కష్టించి పనిచేయువాడు సంపదలు పడేను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 వచనాలలో సారాంశం ఒకటే, కష్టపడండి, సోమరిపోతులుగా ఉండవద్దు. మనకి ఎప్పటి నుంచే వినపడే నానుడి కష్టే ఫలి. కష్టపడితే కానిదంటూ ఏమీ లేదు. కాబట్టి మీరు పని చేయండి, శ్రమించండి, ఫలితాలు ఆటోమేటిక్గా అవే వస్తాయి అని ఎప్పటి నుంచో మన పెద్దలు చెప్తూనే ఉన్నారు. వాక్యము కూడా అదే సెలవిస్తూ ఉంది, మీరు కష్టపడండి అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
నా ప్రశ్న ఏమిటంటే, ఈ ఇద్దరు గ్రుడ్డివారు అరవకుండా ఉంటే ఏమయ్యేది? ఈ ఇద్దరు గ్రుడ్డివారు వెంబడింపకుండా ఉంటే ఏమయ్యేది? వాక్యములు ఇప్పుడే ఆలకించాము. ప్రభు ఆ యొక్క నగరాన్ని కఫర్నామును వీడిపోవచ్చుండగా వీరిద్దరు కూడా అరుస్తూనే ఉన్నారు, దావీదు కుమారా మమ్ము కరుణింపము. అరవకుండా సైలెంట్గా ఉంటే ఏమయ్యేది? రెండవది, ప్రభు వారిని పట్టించుకోకుండా వెళ్తూనే ఉన్నాడు. వెళ్ళి ఒక ఇంట ప్రవేశించాడు. వాక్యం ఏమంటుంది? వారిద్దరు ప్రభుని వెంబడించి యేసు వద్దకు వచ్చారు. పిలవకుండా అరవకుండా ఉంటే ఏమయ్యేది? కదలకుండా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నట్లయితే ఎలా ఉండేది? ఏమి జరిగేది? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదే కష్టపడి పని చేయటము, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవటం అంటే. ప్రభు ఆ దారిలో వెళ్తున్నారని విన్నారు, అరవటం ప్రారంభించారు. అంటే మన భాషలో ఇప్పుడు ప్రార్థించటం ప్రారంభించారు. కష్టం, నమ్ముకున్నారు. నా పిలుపు మీదే ప్రభు ఆగగలడు, నేను ప్రార్థిస్తేనే నేనేమైనా పొందగలను, ప్రభుని ఆపగలను అనే విశ్వాసముతో ప్రార్థనలో వాళ్ళు బలపడుతూ కష్టపడుతూ ప్రభుని ఆపారు. గ్రుడ్డివారు కనిపించదు, ప్రభు ఎటు వెళ్తున్నారో తెలియదు. ఆ అలజడి ఆ యొక్క ఏదైనా వినిపిస్తే దాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి. యేసు ఒక ఇంట ప్రవేశించేంత వరకు కూడా ప్రభుని వెంబడిస్తూనే ఉన్నారు, కష్టపడ్డారు, ఆపలేదు ప్రయాణాన్ని. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండు విషయాలు మనం గమనించాలి. అడిగిన వెంటనే దేవుడు ఆగి వారికి వరాలను ఇవ్వలేదు. దారిన పోతున్న దేవుణ్ణి వీళ్ళు కేకవేస్తూ ఉన్నారు, కానీ ప్రభు వెంటనే వాళ్ళకి సమాధానము ఇవ్వలేదు. నీవు నేను కూడా అంతే. ప్రార్థించిన ప్రతిసారి వెంటనే జవాబు రావాలంటే అది కుదిరే పని కాదు. నువ్వు అడిగినంత మాత్రాన వెంటనే నీకు అవసరాలు తీర్చేవాడు కాదు. రెండవది, నీకు వెంటనే జవాబు రాలేదు కదా, నా ప్రార్థనలో బలం లేదేమో, నేను ప్రార్థించే పద్ధతి మంచిది కాదేమో అని నిరుత్సాహపడకూడదు. వెంటబడాలి. ప్రభు ఆగే వరకు, నీ వైపు చూసే వరకు, అసలు నీకేమి కావాలమ్మా, ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని ఉపవాసాలు జపతపాలు చేస్తూ ఉన్నావు, అసలు నీకేమి కావాలి అని అడిగే అంతవరకు కూడా నువ్వు ప్రార్థన ఆపకూడదు. అదే ఈ ఇద్దరు గుడ్డివారు మనకు చూపిస్తుంది. ఆపకుండా అరుస్తూనే వెళ్ళారు, వెంబడించారు. ప్రభువే ఆగి, నేను అసలు ఈ పని చేయగలని మీరు నమ్ముతున్నారా అని వారి విశ్వాసాన్ని ప్రకటించే విధముగా చేసి వారికి స్వస్థతను దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. ప్రభు దొరుకునప్పుడే ఆయనను ఆ దారిని వెళ్తూ ఉన్నాడు. ప్రభు దొరికేటప్పుడే. అప్పుడు మిస్ అయ్యాడా అంటే వీరు ఇంకా ప్రభుని అందుకోలేరు. ఎటు వెళ్తాడో, ప్రయాణం ఎటు వెళ్ళిపోతుందో, ఎంత స్పీడ్గా వెళ్తారో తెలీదు. ఆ దారిని వెళుతున్నాడు, ఇప్పుడే మనకు దొరికేది అనుకున్నారు. వెంటనే ప్రార్థన చేయటం ప్రారంభించారు. వాక్యం ఏమంటుంది? ప్రభు దొరుకునప్పుడే ఆయనను వెతుకుడు. కీర్తన 119, 151 చదవండి. ప్రభువు నీవు నాకు చేరువలోనే ఉన్నావు. కీర్తన అక్కడ అంటున్నాడు. అక్కడ వాక్యం దొరికినప్పుడే మీరు ఆయన వెదకండి. కీర్తనకాడు అనుభవం ఏమిటి? ప్రభువా నువ్వు నాకు చేరువలోనే ఉన్నావు. నీ దాపున దేవుడు ఎలా ఉన్నాడో నీకు తెలియదు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని నీ దగ్గరే ఉండి ప్రభు చూస్తున్నాడేమో తెలియదు. అడుగుడు మీకు వసగబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడు మీకు వసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరువబడును. 21వ అధ్యాయం 22వ వచనం. నీవు ప్రార్థనలో
ఏమి అడిగినాను దానిని పొందుదురు. మీకు విశ్వాసం ఉంటే ప్రార్థనలో మీరు ఏమి అడిగినా దాన్ని మీరు పొందుతారు. ఆ ఇద్దరు గుడ్డివారి విశ్వాసమే వారిని స్వస్థపరచినది. ప్రభు అంటున్న మాట కూడా అదే, మీరు విశ్వసించినట్లు జరుగునుగాక. విశ్వాసముతో నువ్వేం ప్రార్థన చేస్తే అది నీకు దొరుకుతుంది, ప్రభు ప్రసాదిస్తారనే ఆ నమ్మకము, దృఢ సంకల్పము మనలో ప్రతి భక్తునిలో ఉండాలి. కాబట్టి బయట కష్టపడే మనము ఆధ్యాత్మిక జీవితంలో కూడా కష్టపడాలి. కష్టే ఫలి, అది అక్కడైనా ఆధ్యాత్మిక జీవితంలోనైనా. అడగనిది అమ్మాయినే పెట్టదు, చివరికి ప్రభువు కూడా అంతే. నువ్వు ప్రార్థించకపోతే నీ అవసరాలు తీర్చడు. కాబట్టి కష్టపడదాం ఆధ్యాత్మికంగా ఎదగటానికి, స్థిరపడటానికి, బలపడటానికి. ప్రార్థనలు మన అవసరాల కోసం ప్రార్థన చేస్తూ ప్రభువు దగ్గర నుండి పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక.